తూర్పు కాపు ఆత్మీయ మహాసభను శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ మహాసభ జరిగింది. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం ఈ సభకు హాజరయ్యారు. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మినహా అన్ని జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పీసీని చంద్రమోహన్ రావు తూర్పు కాపుల అభ్యున్నతికి రాజకీయ ప్రాతినిధ్యం పెంచడానికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించడానికి ఈ సంఘం కృషి చేస్తుందన్నారు. శ్రీకాకుళం నుంచి ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే తూర్పు కాపు సంఘ సభ్యులైతే మాత్రం వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు, అదేవిధంగా ఐక్యంగా పోరాడేందుకైతే మాత్రం ఆత్మ గౌరవ నినాదంతో అయితే మాత్రం ఈరోజు అయితే ప్రత్యేకించి ఒక సభనైతే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అసలు తూర్పు కాపులకు సంబంధించినటువంటి రాజకీయ ప్రాధాన్యతతో పాటు దానికి సంబంధించిన బీసీలకు సంబంధించిన హక్కుల పోరాట సమితిగా అయితే మాత్రం వాళ్ళు పోరాటం చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుపోతుంటారో, అసలు వాళ్ళ కార్యాచరణ ఏంటనే విషయంపైన అయితే మాత్రం మనతో సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే పని చేద్దాం. సార్ చెప్పండి, శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపుకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులుగా, అధ్యక్షులుగా ఏదైతే తూర్పు కాపు నాయకులుగా అయితే మాత్రం కార్యాచరణ అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అసలు మీ డిమాండ్స్ ఏంటి, అసలు దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఇంత భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు, దీనిపైన ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమున్నాయి? ప్రధానంగా ఏదైతే తూర్పు కాపు జాతీయ అధ్యక్షుడిగా మాత్రమే, ఇది మా సామాజిక అంశం మాత్రమే. ఇక్కడ పార్టీలు కానీ కులం కానీ వేరు. ఇక్కడ ఓన్లీ ఏదైతే తూర్పు కాపు జాతి రిజర్వేషన్ల సాధన, తూర్పు కాపు జాతిలో ఉన్నటువంటి నాయకులకు, ఆయా పార్టీల్లో ఉన్నటువంటి మా నాయకులకు రాజకీయ ప్రాధాన్యత, సముచిత స్థానం జనాభా దామాషా పద్ధతిలో కల్పించవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. లేదు అంటే మేమే ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ దిశగా సమాయత్తం కావడానికి, అలాగే డీలిమిటేషన్ కూడా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రత్యేకమైనటువంటి సమావేశమని సంతరించుకో ఉంటుంది. అలాగే మా నాయకులుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఈ యొక్క జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటి అనేక మంది నాయకులుగా, అలాగే ఏదైతే నామినేటెడ్ పోస్టులు కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా గౌరవించవలసిన ఆవశ్యకత, అవసరం ప్రభుత్వాల మీద కానీ అధికారుల మీద కానీ ఎట్టి పరిస్థితిలో ఉంటుంది. ఆ దిశగా వెళ్ళకపోతే వారు ఏదైతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలో ప్రభుత్వంతో మాట్లాడతాం, అది తీసుకుంటాం. కానీ దాంట్లో భాగంగా సంఘం పెద్దలుగా, ఈ సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా పీసీని చంద్రమోహన్ నేను జనసేన పార్టీకి నేనున్నా, నాకు జనసేన పార్టీకి ఈ సభకి ఎటువంటి సంబంధం ఉండదు. ఓన్లీ తూర్పు కాపు జాతి అభ్యుదయం, జాతి రిజర్వేషన్ సాధన, దీనికోసం అభ్యుదయ భావజాలం ఉన్నటువంటి వారందరం కూడా ఇక్కడ ఈరోజు ఒక 2000 జనాభాతో ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో, ఈ శ్రీకాకుళం జిల్లా కేంద్ర వ్యాప్తంగా ర్యాలీగా వెళ్ళి మా జాతి ఆరాధ్యులు శ్రీ లుకలాపు లక్ష్మణదాస్ నాయుడు గారు, అలాగే శ్రీ గొర్రె శ్రీరాములు నాయుడు గారు వారి తాలూకా విగ్రహాలకు దండలు వేసి నివాళులు అర్పించి అనంతరం ఈ సభను నిర్వహించి, సభలో అనేక అంశాల మీద చర్చించి ఈ రాజకీయ ప్రాధాన్యత, రిజర్వేషన్ సాధన, అలాగే ప్రధానమైనది ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఎటువంటి వారినైనా ఉపేక్షించమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆ దిశగానే కార్యాచరణ ఉంటుందని చెప్తా ఉన్నాం. చెప్పండి, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే తూర్పు కాపుకు సంబంధించినటువంటి జనాభా దామాషా ప్రకారం చూసుకున్నట్లయితే రాజకీయ ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు? చాలా మీరు మంచి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏదైతే ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక జనాభా ఏదైనా బీసీ కులాల్లో ఉంది అని అంటే, ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల్లో అత్యధిక జనాభా తూర్పు కాపు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, అలానే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కానీ, అలానే ఉత్తరాంధ్రలో కానీ తూర్పు కాపులు అత్యధిక జనాభా. ఈ తూర్పు కాపు సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యతలో భాగంగా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఏదో సీట్లు కేటాయింపులో కానీ అనేక అంశాల్లో దీన్ని ముందుకు వెళ్ళటానికి అనేక చర్చలు, సమావేశాలు, అలాగే ఏదైతే మేధోమనన సదస్సులు ఏర్పాటు చేస్తాం త్వరలో, అన్ని కూలంకుషంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు 50% కన్నా ఎక్కువ ఉన్నటువంటి జనాభా ఉన్న ఈ బీసీలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి, కార్యక్రమం ఏంటి? ఆల్రెడీ బీసీ కులాల్లో మేము ప్రధాన పాత్ర ఉంది. బీసీ జాబితాల్లో కానీ ఏదైతే 54 ఏదైతే మన స్థానిక సంస్థల ఎన్నికలు సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థలకి ప్రధానంగా
బీసీ వారు ఆల్రెడీ అత్యధికంగా వెళ్ళి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటాం కనుక వారికి సీట్లు కల్పించవలసిన బాధ్యత ఉంది. పార్టీలు కూడా అదే దిశగా వెళ్తూ ఉన్నాయి. అలాగే దీన్ని చట్టబద్ధత చేయాల్సిన ఆవశ్యకత, అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అయితే ఉంది. ఏదైతే ఈ బీసీ గలంతో మీరు వస్తున్నటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్తో పాటు అదేవిధంగా ఇప్పుడు కార్యరూపం, తక్షణ కార్యరూపం ఏంటంటే? నా పేరు కలిశెట్టి అచ్చెన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తూర్పుగోదావరి సంక్షేమ సంఘం. ఈ రోజున మేము ప్రెసిడెంట్ చంద్రమోహన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి సంక్షేమ సంఘం, ఆల్ ఇండియా తూర్పుగోదావరి సంక్షేమ సంఘం, ఆల్ ఇండియా జేఏసీ కమిటీ ద్వారా మేమంతా కూడా తూర్పుగోదావరులందరం కూడా మాకు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా కానీ ప్రభుత్వాలు ఎందుకు దాన్ని ఉన్నట్టుగా రాసి విప్పించట్లేదు, అదొకటి ఫస్ట్ పాయింట్. తర్వాత బీసీడీ, ఎప్పుడైనా సరే బీసీడీ మనం వలస వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఈ 3 జిల్లాలు తప్ప బీసీడీ ఇస్తున్నారు. ఆ బీసీడీలో పర్సంటేజ్ మట్టుకి మనకి రిజర్వేషన్ కల్పించడానికి ఉండలేదు. అందువల్ల ఓబీసీ సాధనకైనా కానీ ఇప్పుడు ఇవాళ మా జాతీయ అధ్యక్షుడు ప్రెసిడెంట్ చంద్రమోహన్ గారు ఏదైతే నినాదాలు పెట్టి ఈ సమ్మేళనం పెట్టించారో ఆయన అడుగుజాడల్లో మేము ఓబీసీ సాధనకి తూర్పుగోదావరి సంఘం నాయకులందరూ కూడా ఏదైతే న్యాయం జరిగే వరకు కూడా మొత్తం రాష్ట్రం అంతా ఆల్ ఇండియా మొత్తం మీద పోరాడి తీరుతాము. మా రిజర్వేషన్ ఎప్పుడైనా సరే మాకు సమాన భావంలో రావాలనే ఈ రోజున ఈ సమ్మేళనం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో. ఇంతే. ఇది ఏదేమైనప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి తూర్పుగోదావరికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అయితే ముక్తాఖండంతో చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా సామాజికంగా, అదేవిధంగా జనాభా దామాస ప్రకారంగా రావాల్సినటువంటి హక్కులు, అదేవిధంగా అవకాశాలు, రిజర్వేషన్లు కూడా సాధిస్తూ తీరుతామనేది మాత్రం ఈ వేదికగా అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. ఐక్యత